వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. డొల్ల కంపెనీలపై ఫోకస్ పెట్టిన సిట్ ఇప్పటికే ముంబై వెళ్లి వాటి సమగ్ర వివరాలను కూపీలాగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్రాథమిక ఛార్జిషీట్ కోర్టులో సమర్పించిన సిట్ ఈ నెల 2వ వారంలో అనుబంధ అభియోగ పత్రం వేసేందుకు సిద్దమవుతోంది. మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును మళ్లించడానికి వినియోగించిన డొల్ల కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం గురిపెట్టింది. వాటి గుట్టు తేల్చేందుకు దర్యాప్తు బృందాలు గురువారం ముంబైకి వెళ్లాయి. వోల్వెక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిప్పెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, దీపక్ ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్, కేరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం ముఠా పెద్ద ఎత్తున దోచుకుంది. ఆయా కంపెనీలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, వారెవరు అనే వివరాల్ని సిట్ ఇప్పటికే సేకరించింది. ఆయా కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. వాటి లావాదేవీలు, జీఎస్టీలు, ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ బృందాలు ముంబైకి వెళ్లాయి. అటు మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ ఈ నెల 2వ వారంలో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. తాజాగా పట్టుబడిన మద్యం ముడుపుల సొమ్ము, 11 కోట్ల నగదు వివరాలతో పాటు కుట్రకు సంబంధించిన మరికొన్ని అంశాలను అనుబంధ అభియోగ పత్రంలో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చిన సిట్ తాజా దర్యాప్తులో గుర్తించిన వివరాల ఆధారంగా మరో 4-5గురిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. రాజకేశ్ రెడ్డి నిర్వహించిన ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో అప్పట్లో కీలకంగా పనిచేసి దుబాయ్కు పారిపోయిన నిందితులపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినందున వారిని భారత్ కు రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఈ కేసులో A48 గా ఉన్న షేక్ సజిల్ బెహరూన్ ను సిట్ అధికారులు 2 రోజులుగా విచారిస్తున్నారు.